నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇందుకూరుపేట మండలం పొన్నూరు చెరువులో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. తదుపరి యుద్ధంలో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చెరువు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తొలి విడత టెంకాయలు కొట్టి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పొన్నూరు గ్రామస్తులు తెలిపిన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 5 లక్షల రూపాయలతో చెరువు అభివృద్ధి పనులను చేసుకోవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతికి ఎక్కడా తావు లేదన్నారు. ఎవరైనా ఎమ్మెల్యేతో మేము చెప్పుకుంటాం చేస్తామంటూ అక్రమాలకు పాల్పడితే ఎవరికైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు ఎలాంటి సంతకాలు పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు, రావిళ్ల వీరేంద్ర నాయుడు, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టుకున్నప్పటి నుంచి 100 అడిగాడు నన్ను. ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు, అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అడ్డం పడకుండా, ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పొన్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము శ్మశానం అయితే వీళ్ళు 20 సెంట్లు భూమి కొన్నారు. దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము, సాయం చేస్తాము. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ దొరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు, మూలపాడు, అంకమ్మ సత్రం, SC/ST కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో 700 చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం 4 లక్షలు ఉంటుంది. అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి మంచి పనులను నేను ఎంతో ప్రోత్సహిస్తాను, తప్పకుండా అన్నీ చేస్తాను. లాస్ట్లో ఈయన గ్రావెల్ అడిగాడు, అదొక్కటే నేను చేయలేను. ఎక్కడి నుంచి గ్రావెల్ తేవాలో నాకు తెలీదు. ఎక్కడుంది నా గ్రావెల్? ఎక్కడ? బయట నుంచి కావాలంటే తీసుకోండి. మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా MRO వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావెల్ పర్మిషన్ తీసుకొనే, వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావెల్ ఎత్తకూడదు. మీరు బయట నుంచి తోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ 4 రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో, ఏది పున్నూరు ఉత్తరపాలెం డొంక మార్గం దూరం 1 కిలోమీటరు, పున్నూరు చెరువు డొంక మార్గం 1 కిలోమీటరు, పున్నూరు పెలిమెట్ట మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం 1 కిలోమీటరు, పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి సత్యవతమ్మ గారి పొలం వరకు 1/2 కిలోమీటరు. ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ అవుతాయో మండల నాయకులు, మీరు గ్రామస్తులు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రావెల్ దోతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంటూనే ఉన్నాం మనం. నన్ను వస్తారు అడుగుతారు, అమ్మ రోడ్లకి ఇటుపక్క వేయాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను, MRO గారి పర్మిషన్ తీసుకోండి. అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా MRO పర్మిషన్ ఉండాలి, లారీ నంబర్ ఇవ్వాలి, ఉదయం 6 నుంచే సాయంత్రం 6 వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అది పాటించాలి. అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా, ఏ నాయకుడైనా కూడా, ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.